సో 21వ అధ్యాయము భారత వంశము. సో శశికళ మాతాజీ మీరు 1, 2 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు 4 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత మంజుల మాతాజీ 5వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 21వ అధ్యాయం భరత వంశం. ఈ 21వ అధ్యాయము దుష్యంతుని తనయుడగు భరతుని నుండి కలిగిన వంశమును వర్ణించును. రంతిదేవుడు అజమిడుడు మొన్నగు వారి కీర్తి కూడా దీని యందు వర్ణితమైనది. భరద్వాజుని పుత్రుడు మన్యువు, అతనికి బృహత్ క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అను 5 పుత్రులు కలిగిరి. వారిలో నరునికి సంకృతి అను పుత్రుడుండెను. అతనికి గురువు రంతిదేవుడను 2 పుత్రులు కలిగిరి. భక్తుడగు రంతిదేవుడు ప్రతి జీవుని భగవత్ సంబంధముననే గాంచెను. అందువలన అతడు తన మనస్సును, వాక్కును, దేహమును భగవంతుని సేవయందు, భక్తుల సేవయందు నెలకొల్పెను. మహానుభావుడగు రంతిదేవుడు ఒక్కొక్కప్పుడు తన ఆహారమును కూడా దానమిచ్చి పరివారంతో కూడి ఉపవసించెడివారు. ఒకమారు అతడు జలమైనను తాగక 41 దినములు ఉపవసించిన పిదప నెయ్యితో వండిన రుచికరమైన ఆహారమును పొందెను. కాని దానిని అతడు భుజించినంతలో ఒక బ్రాహ్మణ అతిథి ప్రత్యక్షమయ్యాను. అందువలన రంతిదేవుడు దాన్ని భుజింపక అందులో కొంత భాగమును వెంటనే అతనికి ఒసగెను. బ్రాహ్మణుడు వెడలినంతట అతడు మిగిలిన ఆహారం భుజింపగోరెను. అంతలో ఒక శూద్రుడు అర్థించెను. అందువలన రంతిదేవుడు ఆహారమును శూద్రునికి పంచి ఇచ్చాను. ఆ విధముగా మిగిలిన ఆహారమును భుజించినంతలో వేరొక అతిథి వచ్చెను. అందువలన అతడు ఆ మిగిలిన ఆహారమును కొత్త అతిథికి ఇచ్చివేసి కేవలమును దాహమును తీర్చుకొంటకు జలమును తాగి తృప్తి చెందగోరేను. కానీ అది కూడా జరగలేదు. దాహార్తి ఒకడు ఎదుటకు రాగా రంతిదేవుడు అతనికి జలమును ఇచ్చాను. తన భక్తుని మహిమను వృద్ధి చేయుటకు భగవత్ సేవలో అతడెంతగా సహిష్ణువై ఉండునో చూపుటకు భగవంతుడు దీన్ని ఒనరించెను. రంతిదేవుని ఎడ మిగుల ప్రసన్నుడైన భగవానుడు అతనికి పరమ ఆంతరంగిక సేవ నొసగెను. ఆంతరంగిక సేవకు విశేషాధికారమును భగవానుడు విశుద్ధ భక్తులకే ఒసగును, కానీ సాధారణ భక్తులకు కాదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. భరద్వాజుని తనయుడకు గర్గునికి సిని జన్మించను. సిని పుత్రుడు గార్గ్యుడు. గార్గ్యుడు జన్మచే క్షత్రియుడైనను అతని పుత్రులు బ్రాహ్మణులైరి. మహావీర్యుని పుత్రుడు దురితక్షయుడు. అతనికి త్రయ్యారుని, కవి, పుష్కరారుని అను 3 పుత్రులు కలిగిరి. వీరు క్షత్రియ తనయులైనను బ్రాహ్మణత్వమును పొందిరి. బృహత్ క్షత్రుని తనయుడే హస్తినాపురమును జన్మించను. అతని నామము హస్తి. అజమీడు, ద్విమీడు, పురుమీడు అనువారు అతని పుత్రులు. అజమీడుని వలన ప్రియమేధుడు కొందరు బ్రాహ్మణులు బృహదిషువను పుత్రుడును జన్మించిరి. బృహద్దనువు, బృహత్కాయువు, జయద్రథుడు, విశుద్ధుడు, సేనజిత్తు మున్నగువారు బృహదిషునికి పౌత్ర వంశజుడు. సేనజిత్తునకు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడను 4 పుత్రులు కలిగిరి. రుచిరాష్ట్రుని పుత్రుడు పారుడు. అతనికి పృథుసేనుడు, నీపుడు అను పుత్రులు కలిగిరి. నీపునికి 9 పుత్రులు. నీపుని వేరొక పుత్రుడు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తునకు విశ్వక్సేనుడు, అతనికి ఉదకసేనుడు, అతనికి బల్లాటుడు జన్మించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ద్విముడిని తనయుడు యవీనరుని దృఢనేమి, సుపార్శరుడు, సుమతి, సన్నతిమానుడు, కృతి, నివుడు, ఉద్గాద్రయుడు, క్షేముడు, సువీరుడు, రిపుంజయుడు,
బహురథుడు అను పలువురు పుత్రపౌత్రులు జన్మించిరి. పురమీడునికి సంతానము కలగలేదు, కాని అజమీడు ఇతర సంతానముతో పాటు నీలుడను పుత్రుని పొందియుండెను. నీలుని తనయుడు శాంతి, సుశాంతి పురుషుడు, అర్కుడు, బర్మాస్పుడు మునగవారు శాంతి యొక్క వంశజులు. బర్మాస్పునికి 5 పుత్రులు. వారిలో ముదల్గుడు బ్రాహ్మణ వంశమును బడిసెను. ముదల్గునికి దివోదానుడును పుత్రుడు, అహల్యయను పుత్రిక కవలుగా జన్మించిరి. గౌతముని వలన అహల్యకు శతానందుడు జన్మించెను. శతానందుని పుత్రుడు సత్యధృతి, అతని పుత్రుడు శరద్వానుడు. శరద్వానుని పుత్రుడు కృపుడు, అతని పుత్రికగు కృపి ద్రోణాచార్యునికి భార్య అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీసుకం వాచ విదదస్యాసుతాన్మన్యో బృహత్క్షత్రో జయస్తతః మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః గురుశ్చారంతి దేవశ్చ సంకృతే పాండునందన రంతి దేవస్య మహిమా ఇహముత్ర చ గీయతే. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సుఖదేవ్ గోస్వామి పలికెను. మరుత్తులచే వసుగబడి ఉన్నదన్న భరద్వాజుడు వితుద్ధుడని తెలియబడెను. వితుధుని పుత్రుడు మన్యువు, అతనికి కృషితుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అను 5 పుత్రులు కలిగిరి. వీరిలో నరునికి సంస్కృతి అను పుత్రుడు కలిగాను. 2 పరిషత్ మహారాజు పాండునందన సంస్కృతికి గురువు. రతీదేవుడను 2 పుత్రులు ఉండిరి. రతీదేవునికి మానవులు దేవతలు కూడా కీర్తించుటచే ఇహపరములలో సుప్రసిద్ధుడయ్యను. హరే కృష్ణ. వియద్విత్తస్య దదతో లబ్ధం బుభుక్షతః నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదతః వ్యతియురష్ట చత్వారిం సదహన్యాపి బత కిల ఘృత పాయస సంయావం తోయం ప్రాతరుపస్థితం. చంద్రమాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా 2 lines ఉంది లైన్లు ప్రభుజీ. ఉన్నాయండి శ్లోకం. కృచ్య ప్రాప్త్య కుటుంబస్య చతుర్భాం జాతవేపథో అతిథిర్బ్రాహ్మణ కాలే భోక్తు కామస్య చాగమత్. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణామాలు. రంతిదేవుడు దేన్ని సంపాదించుటకును యత్నించకుండెను. దైవవశంలో లభించిన దానిని అతడు స్వీకరించి నన్ను అతిథులు అరుదించినప్పుడు దాని నంతయు వారికి వసగడివాడు. అందువలన అతడు సపరివారంగా పెక్కు క్లేశములను అనుభవించెను. నిజమునకు తాను తన కుటుంబం వారు అన్నపానములకు తల్లడిల్లు నన్ను అతడు సదా ధీరుడై ఉండెను. ఒకమారు 48 రోజులు ఉపవసించిన పిమ్మట ఉదయమున కృత క్షీరములతో తయారైన అన్నము జలము అతనికి లభించెను. రంతిదేవుడు అతని కుటుంబమును దాన్ని భుజించినంతలో ఒక బ్రాహ్మణుడు అతిథిగా అరుదించెను. హరే కృష్ణ ప్రభుజీ. తస్మై సంవ్యాభజత్ సోన్న మాదృత్యా శ్రద్ధయాన్వితః హరిం సర్వత్ర సంపశ్యన్ సభుక్త్వా ప్రయయౌ ద్విజః. సుభరత్నం మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో సమదర్శిన్హ వరకు చదవండి. ఆ తర్వాత పాశం లక్ష్మీ మాతాజీ మీరు వినమ్రుడు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రంతిదేవుడు భగవంతుని సర్వత్రా సర్వజీవులలో గాంచెడి కారణమున అతిథిని శ్రద్ధతో ఆదరించి ఆహారములో కొంత భాగమునిచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భాగమును భుజించవేడెను. భాష్యము. రంతిదేవుడు భగవంతుని సన్నిధిని ప్రతి జీవుని ఎందు గాంచెను. భగవానుడు ప్రతి జీవి ఎందు ఉన్నాడు కనుక ప్రతి ఒక్కడు దేవుడే అని మాత్రం తలచలేదు.
అలాగుననే జీవుడు నడుమను అతడు భేదభావమును చూపలేదు. బ్రాహ్మణుడు చండాలుడు ఇరువురు యందును అతడు భగవంతుని గాంచెను. ఇదియే నిజమైన సమదర్శనము. దీనిని శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత 5:18 యందు ఇట్లు ధృవపరిచెను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తివి సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. వినమ్రుడగు యోగి యథార్థమగు జ్ఞానము కలవాడుటచే విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుని గోవులను ఏనుగును శునకమును శునకమాంసము తినువానిని చండాలుని సమదృష్టితో వీక్షించులో గాంచును. అందువలన నామమాత్ర దరిద్ర నారాయణులకు ప్రాముఖ్యము నిచ్చుట నేటి కాలమున మోజుగా అయినప్పటికీ ఒకానొక వ్యక్తికి ప్రాధాన్యము నివ్వవలసిన అవసరము రతీదేవునికి లేదు. దీని స్వభావం ఏమనగా నారాయణుడు దరిద్రుని హృదయమునందు ఉన్నంత మాత్రము చేత ఆ వ్యక్తిని దరిద్ర నారాయణుడని పిలుచుట తప్పు. ఈ న్యాయము ననుసరించి నారాయణుడు సునక సూకరములతో ఉన్నందున అవి కూడా నారాయణమూర్తులే కాగలవు. రతీదేవుడు ఇటువంటి భావమును దృష్టిని కలిగియుండేనని ఎవ్వరునూ తలచరాదు. అతడు ఎల్లరునను భగవద్దంశలుగా హరి సమృద్ధిని వస్తున్నహ గాంచనే గాని భగవంతునిగా కాదు. ప్రతి ఒక్కడు నారాయణుడనేది మాయావాద తత్వమును సర్వత్ర తప్పుద్రోవ పట్టించుననేది అయి ఉండును. రతీదేవుడు అట్టి దాని నిన్నడును అంగీకరింపడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. అధాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే విభక్తం యభజత్ తస్మై వృషాలాయ హరిం స్మరన్. పద్మిని మాతాజీ చదవండి. చదవండి మాతాజీ. అతడు తన ఆహారంలో కొంత భాగమును అతనికి వసిగను. భాష్యముపై ప్రభుపాద వారికి జై. రంతిదేవుడు ఎల్లరును భగవత్ అంశగా కాంచిన వాడినందున బ్రాహ్మణుడు శూద్రుడు ధనికుడు పేద అను భేదభావం అతడు చూపలేదు. అది ఏ సమదర్శనము. పండితాహ సమదర్శినః అనబడును. దేవదేవుడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడనియు ప్రతి జీవుడు భగవత్ అంశయే అనియు వాస్తవముగా అనుభూతమనర్చుకొనిన వాడు బ్రాహ్మణునికి శూద్రునికి దరిద్రునికి ధనికునికి భేదభావం చూపడు. అట్టి వ్యక్తి సకల జీవుల ఎడ సమదృష్టిని కలిగి ఉండి ఎల్లరితో సమానంగా వ్యవహరించును. హరికృష్ణ ప్రభుజీ దండప్రణం. యాతే శూద్రే తమన్యోగా దతిధి స్వభిరావృతః రాజన్మేదీయతామన్నం సగణాయ భుభుక్షతే సాధృత్యావశిష్ట్యం యత్ బహుమానా పురస్కృత్యం తచ్చ దత్వా నమశ్చక్రే స్వభ్యః స్వపతయే విభుః. రాజేశ్వరి మాత చదవండి. హరికృష్ణ ప్రభు దండత్ ప్రాణం. ఓం నమో భగవతి వాసుదేవ. శూద్రుడు వెడలిపోయినంతట మరో అతిథి కుక్కలతో పాటుగా వచ్చి, రాజా, నేను నా కుక్కలు మికిలి ఆకలితో ఉన్నాము. దయచేసి ఏదిని తినుటకు మా కోసమగుము అని పలికెను. అతిథులుగా అరదించిన కుక్కలకు వాటి యజమానికి
రతిదేవుడు మిగిలిన ఆహారమును అత్యంత ఆధారముతో వసిగి నమస్కరించెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. పానీయమాత్రముచ్చేషం తచ్చైకాపరితర్పణం హాస్యతా పుల్కసోభ్యాగా దపోదేహ్యాసుభాయ మే తస్య తాం కరుణాం వాచాం నిశమ్యా విపులాశ్రమాం కృపయా భృశ సంతప్త ఇదమహామృతం వచః. చందనమాతజీ 2 శ్లోకాలు అనువాదించాలి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామాలు. పిమ్మట కేవలము జలము మాత్రము మిగిలిను. అదియును ఒకనికే సరిపోవునంత ఉండను. రాజు దానిని త్రాగునంతలో వేరొక చండాలుడు వచ్చి, రాజా, నేను చండాలుడని కావచ్చును, కానీ కొంత జలమును త్రాగుటకు వసగమా అని అడిగాను. 11th శ్లోకం. దీనుడు అలసినవాడు నైనా చండాలుని దయనీయుడగు వాకులను వినినంతటా రంతిదేవుడు అమృతతుల్యమునగు వాకులతో ఇట్లు పలికెను. భాష్యము శ్రీ ప్రభుపాదం వాక్యే. రంతిదేవుని మాటలు అమృత తుల్యమై ఉండెను. అందువల్ల అతడు దుఃఖితుడైన వ్యక్తికి దేహంతో సేవ చేయటయే కాక తన మాటలతోనే ప్రాణము పోయగలిగ ఉండెను. హరే కృష్ణ ప్రభు. నకామయేహం గతిమీశ్వరాత్పరా మపునర్భవం వా ఆర్తిం ప్రపద్యే కిల దేహభాజా మంతస్థితోయేన భవంత్య దుఃఖా. లక్ష్మీజీ మాత చదవండి. హరే కృష్ణ. నేను అష్టసిద్ధులను గాని జన్మ మృత్యువుల నుండి మోక్షమును గాని భగవంతుని కోరను. జీవులతో పాటుగా ఉండి వారి పక్షమున సమస్త దుఃఖమును అనుభవించుటయే నేను కోరుకునేదను. దాని వలన వారు దుఃఖ విముక్తులు అయ్యెదరుగాక. భాష్యము. సకల జీవులను ఉద్ధరింపమని వాసుదేవదత్త అయిన భక్తుడు శ్రీ చైతన్య మహాప్రభువుని ఈ రీతిగానే ప్రార్థించాను. ఒకవేళ వారు మోక్షమునకు అనర్హులైనచో వారి పాపమును తాను స్వీకరించుననియు అప్పుడు మహాప్రభువు వారిని ఉద్ధరించవచ్చుననియు అతడు వినతి కావించాను. కనుకనే వైష్ణవుడు పరదుఃఖ దుఃఖి, పరుల దుఃఖమునకు మిగుల దుఃఖించడివాడు అని వర్ణింపబడును. నిజముగా అతడు ఎల్లప్పుడూ మానవుల సంక్షేమమునకు సంబంధించిన కార్యములలోనే నెలకొని ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో రంతిదేవుడి యొక్క గొప్పతనము ఇక్కడ మనకి శ్లోకాల్లో అంతా కూడా వర్ణించడం జరిగిందనమాట. సో ఏమవుతుంది, ఒకసారి ఆయన అందరికీ కూడా దానాలు చాలా విరివిగా చేస్తూ ఉండేవారు అనమాట. ఎవరి కష్టాల్లో ఉన్నా సరే ఆయన తట్టుకోలేరు అనమాట. ఆయన యొక్క విజన్ ఏంటి, ఆయన యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే కనుక పండితుడు ఎలాగైతే ఉంటారో ఆయన యొక్క దృష్టి ఆ స్థాయిలో ఉంటుంది అనమాట. సో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి, డైరెక్ట్ గా ఆయన పరమాత్ముని ఆయన అందరి హృదయాల్లో కూడా చూడగలుగుతారనమాట. సో భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ ఇది విషయాన్ని ఆయన ధృవీకరించారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. సో వినమ్రుడైనటువంటి యోగి సరైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుణ్ణి సమదృష్టితో వీక్షించును. సో శ్రీకృష్ణ భగవానుడు శ్లోకం చెప్పారు. వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు రంతిదేవుడి దగ్గరికి వచ్చారు. ఇక్కడ చెప్పిన వాళ్ళే అనమాట ఇంచుమించు. సో మొట్టమొదట ఎవరు వచ్చారు, బ్రాహ్మణుడు వచ్చారు ఆయనకి అతిథి కింద. వస్తే కనుక ఆయన కొంత ఆహారాన్ని ఆయనకి ఇచ్చేసారు అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, మళ్ళీను శూద్రుడు ఆయన దగ్గరికి వచ్చారనమాట. నాకు ఆకలేస్తుంది, ఏమైనా ఇంటే ఇవ్వండి అంటే గనక అప్పటికి రంతిదేవుడు ఆహారాన్ని తన యొక్క పరివారానికి అంతటికీ కూడా ఆయన పంచిపెట్టేశారు. సో అప్పుడు ఆయన చేతిలో ఆయన వంతు ఏదైతే కనుక ఆహారం ఉందో
అందులో కొంత భాగాన్ని శూద్రుడికి ఇచ్చేశారు. శూద్రుడికి ఇచ్చేసిన తర్వాత అక్కడికి మళ్ళీ చండాలుడు, ఆ చండాలుడితో పాటు కొంతమంది కొన్ని కుక్కలు కూడా వచ్చినాయి అనమాట. మేమందరం కూడా ఆకలితో ఉన్నాం, మాకు కూడా ఏదైనా పెట్టండి అంటే కనుక ఆయనకి ఇంతకు ముందు ఆయన ఆహారంలో ఒక భాగం ఆల్రెడీ ఒక శూద్రుడికి ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఇచ్చేసారు అవన్నీ కూడా? శూద్రుడి కంటే తక్కువైనటువంటి చండాలుడికి ఇచ్చేసారు అనమాట అవంతా కూడా. సో రంతిదేవుడి యొక్క అస్పిరేషన్ అన్నమాట, ఆయన యొక్క కోరిక ఏమిటి అనేది మనకి యొక్క 12వ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారు ఆయన? నేను అష్ట సిద్ధులని గాని జన్మ మృత్యువులని గాని మోక్షాన్ని గాని భగవంతుణ్ణి కోరను. జీవులతో పాటుగా ఉండి వారి పక్షంన సమస్త దుఃఖమును అనుభవించుటయే నేను కోరుకునేదను. దాని వలన వారు దుఃఖ విముక్తులు అయ్యెదరు గాక. సో ఇక వైష్ణవులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే కనుక పరదుఃఖ దుఃఖి అన్నమాట. సో వేరే పక్క వాళ్ళు ఎవరైనా సరే దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే కనుక వైష్ణవులు కూడా సో ఏమంటే వాళ్ళు అనుభవిస్తారనమాట దుఃఖాలను అన్నమాట. అందుకే వైష్ణవులు వాళ్ళ యొక్క కరుణ ఆ విధంగా ఉంటుంది అనమాట. సో కొంతమంది భక్తులు అయితే కనుక ఏమంటారు, మొత్తం జీవులందరికీ పాపాలన్నీ నాకే ఇచ్చేయండి, వాళ్ళందరి బదులు నేను నరకాన్ని అనుభవిస్తాను, మిగతా వాళ్ళందరినీ కూడా మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తారనమాట. సో వైష్ణవుల యొక్క కరుణ ఆ విధంగా ఉంటుంది అనమాట. సో వైష్ణవులు పరదుఃఖ దుఃఖి అన్నమాట. సో ఇది నిజమైనటువంటి కరుణ. గాని ఏదో వాళ్ళకి చికెన్ సూప్ పెడదాము, లేకపోతే గుడ్లు పెడదాము, దుప్పట్లు కప్పుదాము, ఇది అసలైంది కాదు. అసలైనటువంటి కరుణ ఇక్కడ రంతిదేవుడిదే అన్నమాట. సో చైతన్య మహాప్రభు కూడా మనకి శిక్షాష్టకంలో ఇదే విధంగా ఆయన ప్రార్థించడం జరిగింది. నధనం నచనం న సుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతుకిత్వయి. ఏమంటున్నారు ఆయన? నా ధనం, నాకు ధనం అవసరం లేదు. నా జనం, నాకు ఎవరు పరివార జనము సేవకులు వీళ్ళందరూ కూడా అవసరం లేదు. నా సుందరి, అందమైనటువంటి స్త్రీలు కూడా అవసరం లేదు. కవితాంవా జగదీశ కామయే, గొప్ప గొప్పగా నేను సంస్కృతంలో పద్యాలు అదే విధంగా ఇవన్నీ కూడా రాసేటువంటి ఒక కెపాసిటీ కూడా నాకేమీ వద్దు. మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకిత్వే. సో నాకు మళ్ళీ జన్మ వస్తాను అంటే కనుక అది కూడా పర్వాలేదు. కానీ ఏంటి, సో ప్రతి జన్మలో కూడా మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకిత్వై. సో ప్రతి జన్మలో కూడా నేను నీ యొక్క భక్తుడి కింద నీ యొక్క పాద పద్మాలకి సేవ చేసుకుంటే చాలు నాకు. సో నాకు జన్మ తీసుకున్నా సరే పర్వాలేదు అని చెప్పేసి అక్కడ ఆయన ప్రార్థించారు అనమాట. అదేవిధంగా రంతిదేవుడు కూడా మొత్తం అందరికీ కూడా జీవులందరి పట్ల కూడా ఆయనకి ఎంతే కరుణగా ఆయన ఉన్నారనమాట. క్షుత్రుశ్రమో గాత్ర పరిభ్రమశ్చ దైన్యం క్లమశోక విషాదమోహ సర్వే నివృత్తా కృపణస్య జంతుర్ జీవిషోర్జిలివాచలార్పణాన్మే ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణా పిపాసయా పుల్కసాయాదదాద్రో నిసర్గా కరుణో నృపా. అడపస్ విద్యమాత చదవండి 2 శ్లోకాలు అన్నాం. జీవింపగోరిన ఈ దీనుడగు చండాలునికి ప్రాణము నొసుగటికే జలము నొసుగటచే నేనిప్పుడు ఆకలి దప్పిక అలసట శరీరము త్రిప్పుట విషాదము క్లేశము శోకము మోహముల నుండి బయటపడి తిని. 14. దప్పిక వలన దాదాపుగా మృతప్రాయుడై ఉన్నప్పటికీ రంతిదేవుడు ఆ విధముగా పలికి సహజముగా దయగలవాడు ధీరుడు అయినందున జలమును నిస్సంకోచముగా ఆ చండాలునికి అర్పించెను. హరే కృష్ణ. తస్య త్రిభువనాధీశ ఫలదా ఫలమిచ్చతాం ఆత్మానం దర్శయాం చక్రూర్ మాయా విష్ణు వినిర్మత. సవై తేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. ప్రభాతి మాతాజీ చదవండి.
చదవనా ప్రభుజీ? చదువుతున్నారు ప్రభావతి మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ మీరు. హరే కృష్ణ ప్రభుజీ. ఫలకాంక్షలకు జనులకు వాంఛిత వరములొసగి సంతృప్తి పరిచడి బ్రహ్మరుద్రాది దేవతలు అంతటా తమ స్వరూపములతో రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమైరి. వారే బ్రాహ్మణుడు, శూద్రుడు, చండాలుడు మున్నగు రూపముల్లో వచ్చి ఉండిరి. 16. దేవతల వలన ఏదో భౌతిక లాభము బడయవలన అనే కోరిక రంతిదేవునికి లేదు. అతడు వారికి వందనం అనర్చినను యథార్థమునకు విష్ణువు అంటే దేవదేవుడకు వాసుదేవుడు నందు అనురక్తుడై ఉండడిచే ఆ దేవదేవుని పాదములు చెంతనే మనస్సును సంలగ్నం అనర్చను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హైమ మాతాజీ చదవండి భాష్యం. హైమ మాతాజీ చదువుతున్నారా? చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు ఇట్లు గానము చేసిరి. అన్న దేవతాశ్రయ నాయి తోమారే కహిను బాయి ఏ భక్తి పరమ కరణ. మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తుడు కాగోరినచో దేవతల వరములకై ప్రాకులాడరాదు. కామైస్వైర్సైర్కృత జ్ఞాన ప్రపద్యంతేన్య దేవతాః అని భగవద్గీత 7. ప్రకృతి మాయచే మోహితులైన వారు దేవదేవుని గాక దేవతలను పూజించు. రంతిదేవుడు బ్రహ్మరుద్రులను స్వయముగా చూడగలిగినప్పటికీ వారి నుండి భౌతిక లాభములను పొందవలని తహతలాడలేదు. పైగా తన మనస్సును అతడు వాసుదేవుని యందు సంలగ్నమనర్చి ఆ దేవదేవునికి భక్తియుత సేవను అనర్చెను. ఇది విశుద్ధ భక్తునికి చిహ్నము. అతని హృదయం ఎన్నడను భౌతిక వాంఛలచే కలుషితము కాలేదు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. మనుజుడు జ్ఞాన కర్మల ద్వారా ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా అనుకూలంగా శ్రీకృష్ణ భగవాన్ని సేవించవలెను. అది విశుద్ధ భక్తి అనబడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఈశ్వరాలంబనం చిత్తం గుర్వతో నన్యరాధసః మాయా గుణమయీ రాజన్ స్వప్నవత్ ప్రత్యలీయత. సునీత మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో దైవీ హేష గుణమయ శ్లోకం వరకు చదవండి. తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ త్రిగుణాత్మకమైన పారాగ్రాఫ్ చదవండి. పరీక్షిత్ మహారాజా రంతిదేవుడు విశుద్ధ భక్తుడు, భగవత్ పరాయణుడు, భౌతిక వాంఛారహితుడు నగుటచే మాయ అతని ముందు నిలవజాలకపోయెను. పైగా అది అతనికి స్వప్నము వలె నశించెను. భాష్యము. కృష్ణ సూర్య తమ మాయా హయ అంధకార యాహాన్ కృష్ణ తాహా నాహి మాయార అధికార. సూర్యకాంతి అందు అంధకారం ఉండుటకు అవకాశము లేనట్లుగా విశుద్ధ కృష్ణ భక్తుని అందు మాయకు చోటు లేదు. దీనిని గూర్చి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భగవద్గీత 7.14 యందు ఇట్లు పలికెను. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరే కృష్ణ. హరే కృష్ణ. త్రిగుణాత్మకమైన ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసఖ్యము కానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభంగా దాటగలుగుదురు. మాయా ప్రభావం నుండి బయటపడినచో మనుజుడు కృష్ణ భక్తుడై తన హృదయమునందు శ్రీకృష్ణునే సదా నిలుపుకొని ఉండవలెను. తననే సదా స్మరింపవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.34 యందు ఉపదేశించి ఉండెను. మన్మనాభవ భక్తో మధ్యామి మాం మనస్కురు. ఈ ప్రకారము కృష్ణగత చిత్తుడై మనుజుడు మాయా ప్రభావమును దాటగలడు. మాయామేతం తరంతి తే.
రంతిదేవుడు కృష్ణ పరాయణుడను కనుక మాయా ప్రభావమునందు లేకుండెను. ఈ సందర్భమున స్వప్నవత్ అను పదము ప్రధానమైనది. భౌతిక జగత్తులో మనసు అనేక విధములకు లౌకిక కలాపములలో నెలకొనినను కనుక నిద్రలో మనిషికి పలు విపరీతములు స్వప్నమున కానవచ్చును. కానీ మేలుకొంచినంతనే అవన్నీయును మనసులో లయించును. అదే విధముగా మాయా ప్రభావమునందు ఉన్నంత వరకు మనుజుడు అనేకములకు ప్రణాళికలు యోచనలు కావించినను కృష్ణగత చిత్తుడైనంతనే స్వప్న మాత్రములకు అట్టి ఆలోచనలన్నీయు సహజముగానే లయింపగలవు. హరే తత్ప్రసంగానుభావేన రంతి దేవానువర్తినః అభవన్ యోగినః సర్వే నారాయణ పరాయణాః. సుబ్బారత్నం మాతచి మీరు అనువాదం భాషించడం. హరే కృష్ణ ప్రభుజీ. రంతిదేవుని అనుసరించిన వారందరూ అతని అనుగ్రహ పాత్రులై నారాయణ పరాయణులైరి. ఆ విధముగా వారు ఉత్తమ యోగులైరి. భాష్యము. భగవద్గీత 6.47 యందు శ్రీకృష్ణ భగవానుడు ధృవపరిచినట్లు భక్తులే ఉత్తమ యోగులు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమయే యుక్తతమోమతః. అత్యంత శ్రద్ధతోనూ నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనర్చిన వాడును అగు యోగి యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. హృదయ కుహారమున శ్రీకృష్ణ భగవాని సదా స్మరించిన వాడే ఉత్తమ యోగి. రంతిదేవుడు రాజు కనుక అతని దివ్య సాంగత్యముచే దేశ ప్రజలందరూ నారాయణ పరాయణులైరి. విశుద్ధ భక్తిని ప్రభావము ఇట్లే ఉండును. ఒక విశుద్ధ భక్తుడు ఉన్నచో అతని సాంగత్యముచే లక్షల కొలది విశుద్ధ భక్తులు తయారు కాగలరు. వైష్ణవుడు కొందరు భక్తులను తయారు చేసినడే సంఖ్యను బట్టి ప్రశంసనీయుడని డగును నని శ్రీల భక్తి వినోద ఠాకూర్లు పలికిరి. అనగా అతడు పదగారడి చేయగాక ఎందరూ భక్తులను తయారు చేసినడే విషయమును బట్టి ఉన్నతుడగు రంతిదేవుని కొలువులో ఉన్నవారు బంధుమిత్రులు ప్రజలు అందరూ అతని సాంగత్యముచే ఉత్తమ వైష్ణవులైరి. రత్నిదేవోను వర్తినః అను పదము సూచించుచున్నది. అనగా రంతిదేవుడు మహాభాగవతుడుని ఇచ్చట ధృవపరచబడినది. మహాసేవాం ద్వారమాహురి విముక్తే. మనుజుడు అట్టి మహాత్ముల్ని సేవింపవలెనని దానిచే అతడు మోక్షగతిని సహజంగానే పొందగలడు. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు కూడా చాడియా వైష్ణవ సేవా విస్తార పాయేచ కేబే అని పలికిరి. స్వప్రయత్నముచే ఎవడును ముక్తుని బడజాలడు. కానీ మనుజుడు విశుద్ధ వైష్ణవుని సేవకుడైనచో ముక్తి ద్వారము తెరుచుకొనగలదు. హరే కృష్ణ. అందుకే మనకి చైతన్య మహాప్రభు కూడా చెప్తారు కదా, గోపీ భర్తు పదకమలయోర్ దాస దాసాను దాస. సో మనం డైరెక్ట్ గా భగవంతుడికి దాసుడు అవ్వడం కంటే కూడా ఆ యొక్క దాసుడికి అయితే కనుక ఆ పొజిషన్ ఇంకా ఎక్కువ అన్నమాట. సో రంతిదేవుడికి ఆ యొక్క భగవద్భక్తి ఆ యొక్క మూడ్ అన్నమాట, ఆయన యొక్క భావం ఎలా ఉంది అని చెప్పేసి మనకి 17వ శ్లోకంలో చెప్పారనమాట. సో ఆయన పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడికి యొక్క శరణాగతి పొంది ఆయన యొక్క మనస్సుని చైతన్యాన్ని అంతా కూడా కృష్ణుడి పైన అర్పించారనమాట. సో ఆ విధంగా చేయడం మూలంగా ఆయన భగవంతుడి యొక్క మాయని, ప్రకృతి త్రిగుణాలని ఆయన చాలా తేలిగ్గా ఆయన దాటగలిగారనమాట. సో ఇక్కడ ఒక వైష్ణవుడు ఉంటే ఎలా ఉంటుంది అంటే కనుక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వైష్ణవులే అయిపోతారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా. సో ఏమవుతుందంటే కనుక ఒక మంచి ఒక చిన్న స్ప్రే ఎవరైనా కొట్టుకుని వచ్చారనుకోండి, పెర్ఫ్యూమ్ కొట్టుకుని వస్తే ఏమవుతుంది, అతని పక్కన కూర్చున్న వాళ్ళందరికీ కూడా చాలాసేపు కూర్చుంటే కనుక వాళ్ళ బట్టలకు కూడా ఆ స్ప్రే అంత వాసన అంతా కూడా వచ్చేస్తుంది కొంచెం.
సో అలాగే ఎక్కడైతే కనుక వైష్ణవుడు రంతిదేవుడు లాంటి వైష్ణవుడు అందులో అటువంటి రాజు అటువంటి వ్యక్తి రాజు కింద ఉంటే కనుక ఏమవుతుంది, మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, అందరూ కూడా కృష్ణ భక్తులు అయిపోయి వాళ్ళందరూ కూడా నారాయణ పరాయణులు అయిపోయారు అనమాట. సో కాబట్టి ఆయన్ని అనుసరిస్తే గనక, ఎందుకంటే గనక భగవద్గీతలో స్వామి చెప్పారు కదా మనకి, యద్యదాచరతి శ్రేష్ట తతద్యేవ తరోజన స్వయం ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతి. సో ప్రతి సమాజానికి కూడా కొంతమంది ఏంటంటే కనుక లీడర్స్, నాయకులు లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. సో ఆ నాయకులు ఏం చేస్తే కనుక మిగతా వాళ్ళందరూ కూడా అదే చేస్తారు. చూడు, రాజు పరమ ఆ దుర్మార్గుడు అనుకోండి, అన్ని చేయనటువంటి చెత్త పనులు లేవు అనుకోండి, దొంగిలించడం, వ్యభిచారం చేయడము, వేరే వాళ్ళని బలాత్కరించి ఇలాంటి పనులు చేస్తే కనుక ప్రజలు కూడా అలాగే ఉంటారు, అలాగే తయారవుతారు. వాళ్ళు కూడా రాజు కూడా చేస్తున్నారు కదా, మనం కూడా చేయొచ్చు. కానీ రాజు అదే విధంగా రంతిదేవుడిలాగా గొప్ప వైష్ణవుడు అయ్యారు అనుకోండి, మిగతా ప్రజలందరూ కూడా రాజుగారు చేస్తున్నారు కదా, మా నాయకుడు మనం కూడా చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు అనమాట. సో కాబట్టి ఈ లీడర్స్ మీద ఎంతో బాధ్యత ఉంది. సో ఇక్కడ రంతిదేవుడు ఏంటంటే కనుక రాజు కింద ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలంతా కూడా ఆయన చాలా చక్కగా నిర్వర్తించి చివరికి ఆ యొక్క వాసుదేవుని యొక్క కృప వలన భగవత్ సాన్నిధ్యాన్ని ఆయన పొందడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత మిగతా భరద్వాజుడి యొక్క మిగతా వంశస్థుల గురించి మనము రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. ప్రభుజీ ఒక్కసారి మీరు ఇప్పుడు చెప్పారు కదా 3.21 ఆ శ్లోకం ఒకసారి చెప్పరు? 21 యద్యదాచరతి శ్రేష్ట మాతాజీ. అది ఆ ఒకసారి చెప్పరు? యద్యదాచరతి శ్రేష్ట తత్తద్యేవ తరోజన స్వయం ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతే. ఓకే ప్రభుజీ. ఆ తర్వాత ఈ రంతిదేవుడు స్టోరీ మేము చిన్నప్పుడు నానిటేళ్ళు కూడా చదువుకున్నాం. ఇదే స్టోరీ అనుకుంటా కదా ప్రభుజీ, ఒక ఇది పావురం వస్తుంది, అది వేరు, అది వేరు మాతాజీ. శిబి చక్రవర్తి అది వేరు. ఆయన శిబి చక్రవర్తి, శిబి చక్రవర్తి ఆయన. అది కన్ఫ్యూజ్ అయిపోయాను. శిబి చక్రవర్తి అది వేరు. సో ఇక్కడ ఏంటంటే మన పుస్తకాల్లో ఏంటంటే కనుక ఇక్కడ దాకా చెప్తారు, దేవతలు పరీక్షించారు వెళ్ళిపోయారని చెప్తారు, కానీ అక్కడ భగవద్భక్తి అనేటువంటి తీసేస్తారు. అవన్నీ చెప్పలేదు. వాసుదేవ పరాయణ, నారాయణ పరాయణ అనేటువంటి చెప్పరు వాళ్ళు, అక్కడతో ఆపేస్తారు అనమాట. సో పార్షియల్ గానే చెప్తారు. సో ఇక్కడైతే కనుక భాగవతం మనకి క్లియర్ గా చెప్తుంది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ 20 అధ్యాయంలో ఇక్కడ 39 శ్లోకం మరుత్తులు అంటే ప్రభుజీ బాలుని పెంచారు, మరుత్తులు అంటే ఏంటి ప్రభుజీ? సో వాళ్ళు కూడా దేవతల్లో కూడా ఏంటంటే గనక చాలా రకరకాల కేటగిరీస్ అందరూ ఉంటారన్నమాట. సో నిమిషం. సో దితికి మనం చూసాం కదా ఇంతకు ముందు 6వ స్కందంలో చివరిలో వచ్చింది కదా, దితికి పుట్టారు కదా సంతానం, 49 మంది. అవును అవును ప్రభుజీ. వాళ్ళు పెంచారు, 50 మంది వాళ్ళు మరుత్తులు. ప్రభుజీ ఇక్కడ సంస్కృతికి 2 పుత్రులు అన్నారు, ఒకళ్ళేమో గురువు అని ఉంది. గురువు అనేది పుత్రుడి పేరా? అవునవును, గురువు అనేది గురువు, రంతిదేవుడు ఇద్దరు కొడుకుల పేర్లు. కొడుకు పేరు గురువు అనేది పేరు. పేరు ఆయన గురించి ఎక్కడ రాలేదుగా ప్రభుజీ. సో భాగవతంలో అందరి గురించి కూడా చెప్పాలి అని అంటే కనుక అందరి గురించి చెప్పరు. ఎవరైతే కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేశారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తారు కాసేపు ఆగి. సో మిగతా వాళ్ళ పేర్లందరూ కూడా ఏంటి, ఇతని కుమారుడితను, ఇతని కుమారుడితను, ఇతని కుమారుడితను అని చెప్పేస్తారు అంతే. సో అది కూడా ఏంటంటే వంశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు అయినా చెప్తారు అనమాట. అలా ఆయనకి పైన ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు, కింద ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ లైనేజ్ గురించి చెప్తారు, లేకపోతే అది కూడా చెప్పారు. సో కాబట్టి ముందు కూడా అన్ని పేర్లు చెప్పారు, అయితే అందరి గురించి చెప్పలేదు. అంతే అంతే. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భరతుడి విషయంలో బృహస్పతి కుమారుణ్ణి దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకోలేదు. మరుత్స్తోమ అని యజ్ఞం చేస్తే కనుక అప్పుడు దేవతలు తీసుకొచ్చి ఇస్తారు భరద్వాజం. అందుకోసమే ఇక్కడ బృహస్పతి గురించి చెప్పినారు ప్రభుజీ. భరద్వాజుడి జన్మ ఎలా జరిగింది అనేది చెప్పడానికి బృహస్పతి స్టోరీ చెప్పారు అంతే. అంతేగాని భరత్ మహారాజుకి ఏం సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. భరద్వాజుడి యొక్క జన్మ ఏ విధంగా జరిగింది అని చెప్పారు.
అంటే వాళ్ళిద్దరూ హరే కృష్ణ వెళ్ళిపోతారు అని ప్రభు. చెప్తారు ప్రభుజీ. అవును, వెళ్ళిపోయిన తర్వాత మరుత్తులు పెంచుతారు. మళ్ళీ మరుత్తులు ఏంటంటే కనుక, ఎందుకంటే ఉన్నత లోకాల్లో తక్కువ ఉన్న వాళ్ళు కూడా భూలోకానికి వస్తే కనుక వాళ్ళు ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. మరుత్తులు పెంచి భరద్వాజ అని పేరు పెడతారు. భరద్వాజ అని చెప్పి దేవతలే పేరు పెట్టేశారని చెప్పారు కదా మరుత్తుల కన్నా ముందే. పెట్టేశారు, వీళ్ళు పెంచారు. వీళ్ళు పెంచారు, మరుత్తులు పెంచి మరుత్స్తోమ అనే యజ్ఞం చేస్తే కనుక మరుత్తులు తీసుకొచ్చి ఆ కుమారుడిని ఇచ్చేసారనమాట. సరే. హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక మీరు ఒక శ్లోకం చెప్పారు, గోపీ భద్రు పాద కమలయోరు, ఎందులోదండి అది ప్రభుజీ? హరే కృష్ణ. చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతం అధ్యాయం అండి. నాహం ప్రకాశం. నేను పంపిస్తాను మాతాజీ మీకు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, రంతిదేవుడు అన్ని రోజులు ఉపవాసం ఉండి తర్వాత అలా అలా ఉండడానికి కారణం ఏంటి ప్రభుజీ? 40 రోజులు. సో ఆయన ఉపవాస వ్రతం ఏంటి చేసినట్టున్నారు, అక్కడ చెప్తారు కదా. కానీ ఆయన కింగ్ కదా ప్రభుజీ, ఆయనకి సో నాకు అదే డౌట్ వచ్చింది, ఆయన కింగ్ కదా, మరి ఆయన కింగ్ దగ్గర లేకపోవడం ఏంటి? కావాలంటే మిగతా కనుక వాళ్ళకి మళ్ళీ వండండి పెట్టేశారు. అంటే కనుక ఎంతసేపట్లో ఉంటుంది? అన్ని దానాలు చేసి అది కాకపోతే ఇంకా ఉంటాయి కదా, అదే తినాలని అది ఇచ్చేసినా ఇంకా అన్ని దానాలు చేసి సంపదంతా పోగొట్టుకున్నాడు. ఫుడ్ అంతా ఉండదు, ఆయన కోసాగారం అంతా కూడా ప్రజలకు ఇచ్చేస్తాడు. అయినా సరే కరువు పేరుపోతే చేయడంతో అప్పుడు అక్కడ దొరికి తీసుకొచ్చి వాళ్ళే వాళ్ళు రాజుకి ఇస్తారు ఆ రోజు. సో ఏమవుతుందంటే కనుక ఆయన కోశాగారంలో ఉన్నది అంతా కూడా ఆయన దానం చేసేస్తాడు అనమాట, రాజు అయినా సరే. ప్రజలకు కూడా ఇచ్చేస్తారు, ప్రజల దగ్గర కూడా ఏమీ ఉండదు అనమాట. అప్పుడు కరువు వచ్చినట్టు వస్తుంది అనమాట ఇంచుమించు. సో ఎవరి దగ్గర ఏమీ ఉండకపోతే కనుక ప్రజలందరూ కూడా అక్కడక్కడ కలెక్ట్ చేసుకుంది వచ్చి అది 48 రోజుల తర్వాత ఆయనకి తీసుకొచ్చి ఇస్తారనమాట. దాన్ని కూడా వచ్చిందని కూడా మళ్ళీ ఆయన దానం చేసేస్తాడు. సో ఇదంతా ఏంటంటే కనుక దేవతలు టెస్ట్ చేయడానికి అటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారనమాట. కరువు కూడానా ప్రభుజీ? అంతే 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 మంతజీ. సో మరి టెస్టింగ్ అవ్వాలి కదా, టెస్టింగ్ అవ్వాలంటే సిచ్యువేషన్స్ అన్ని రావాలి కదా. సో అప్పుడు దేవతలు అందరూ కూడా ఆయనకి దర్శనం ఇస్తారనమాట. సో ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కోరికలు అవి ఏమి కోరుకోడంట ఆయన. సో ఆయన యొక్క భావం అలా ఉంటుంది, కామస్థైస్తే హృత జ్ఞాన.